గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అయోధ్య ప్లేస్లో ఇంతకుముందు మనం చూసాము కొన్ని విగ్రహాలని తయారు చేసి ఇక్కడనే అవి రామజన్మభూమికి తరలిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నదైతే నేపాల్లోని దేవశాల నుంచి తీసుకొచ్చారంట. ఈ పెద్ద రాయి, ఎంత పెద్ద స్టోన్ ఉందో, పత్తర్ అంటాం కదా హిందీలో. ఈ రాయి మూర్తిని, అంటే అది రాముడు కావచ్చు లేదా ఇతర దేవీ దేవతల మూర్తులు కావచ్చు, ఏదైనా తయారు చేసి ఆ తర్వాత వీటిని రామ మందిరం దగ్గరికి తరలిస్తారని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే మనం ఉన్నామో ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత, అంటే ఈ పత్తర్లన్నీ, ఈ రాళ్ళు మొత్తం అంతా కూడా మూర్తులుగా తయారు చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఇక్కడ శివాలయం కూడా నిర్మిస్తారని చెప్తున్నారు. అంటే ఆ మొత్తం అయోధ్య అంతా కూడా దేవీ దేవతలతోటి కొలువై ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇలాంటివే రిప్లికా వేరే చోట తయారవుతున్నాయండి. ఇలాంటి స్టోన్స్ వేరే చోట ఉన్నాయి, అవి మూర్తి దేవీ దేవతలుగా తయారవుతా ఉన్నాయి. సో అక్కడ ఏదైనా అవసరం అయితే వీటిని కూడా తీసుకుని వెళ్తారంట. లేదు అంటే ఇక్కడనే ఉంచేస్తారు పర్మనెంట్గా. లేదు ఇక్కడి నుంచి అయోధ్య రామ మందిరం దగ్గరకు కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఇది ఇంకొకటి, ఇది కూడా నేపాల్ నుంచే వచ్చిందని చెప్తున్నారు. చూడండి, ఏకంగా ఉన్నటువంటి 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ 3 స్టోన్స్ ఉన్నాయి. అక్కడ ఒకటే ఉంది సింగిల్ది, ఇక్కడ 3 స్టోన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి రాజస్థాన్కి వచ్చాయి. రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చారంట. అక్కడ రాసింది చూడండి, రాజస్థాన్ సే ఆయి 3 శిలాయి. ఈ 3 శిలలు, రాళ్ళు కూడా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటివి. ఇక్కడ మీకు ఇంకో పెద్దది స్టోన్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చిందని చెప్పి తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇంకొక 2 అవతలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఈ 3 కూడా కర్ణాటక నుంచే వచ్చాయి. ఈ స్టోన్స్ అన్ని కూడా కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు. తర్వాత అక్కడేమో ఓంకారేశ్వర సే పూజ్య అవధూత్ నర్మదా నందజీ మహారాజ్ ద్వారాలయ గయా నర్మదేశ్వర్ శివలింగం. అక్కడి నుంచి వచ్చినటువంటి శివలింగం ఇది, నర్మదేశ్వర్ శివలింగం అంటారు. మేబీ ఈ శివలింగాన్నే ఆ తర్వాత అక్కడ టెంపుల్గా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి గణేష్ కుటి, అంటే గణేష్ ఆలయం అనమాట. చిన్నది గణేష్ ఉంది ఇక్కడ. వావ్, సూపర్. ఒక్కసారి చూడండి, అసలు గణేష్ అలాగే ఆంజనేయ స్వామి పక్కకే ఇద్దరు కూడా. ఆ స్టోన్స్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి స్వామి వాళ్ళని దర్శించుకుని వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, కానుకలు వేసేవాళ్ళు వేస్తున్నారు. ఏదైనా కూడా చాలా పవిత్రమైనటువంటి రాళ్ళుగా భావిస్తూ అనేక మంది భక్తులు ఈ రాళ్ల దగ్గరకు వచ్చి ఈ స్టోన్స్ను కూడా దర్శించుకొని వాటిని తాకి కళ్ళకద్దుకొని వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంతంత స్టోన్స్ని శిల్పాలుగా మలచటం అంటే నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. శిలలపై శిల్పాలు చెక్కారు అని అంటారు, ఎవరో కవి రాసినట్టు. శిలల మీద శిల్పాలు చెక్కటము, ఇంత పెద్ద పెద్ద రాళ్లను, పత్తర్లను, లేకపోతే ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ని అందమైనటువంటి దేవీ దేవతలుగా, ఆ తర్వాత జీవకళ ఉట్టిపడేటట్టు ఆ శిల్పాలని, ఈ శిలల్ని శిల్పాలుగా మార్చే శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.